ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరుగుతుంది ఏంటంటే ఒక రాజకీయ పార్టీలో ఎవరైనా మనం పనిచేసినట్లయితే ప్రభుత్వ భూములు ఎంత ఈజీగా కొట్టియొచ్చు, ఎంత ఈజీగా లేఅవుట్లు వేసుకోవచ్చు అనేది ఇప్పుడు చాలా బాగా అమలవుతుంది. ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చినా కూడా ఆ రకంగానే ఉంది. ముఖ్యంగా విజయనగరం జిల్లాలో అనేక చోట్ల చెరువులు కబ్జాలు అవుతున్నాయి, డీ పట్టాలు జిరాయితీల కింద మారిపోతున్నాయి. చాలామంది వైసీపీ టీడీపీ నాయకులు అనుకూలంగా ఒక్కటైపోయి ప్రభుత్వ భూములు పంచుకొని రెవెన్యూ అధికారులతో సమన్వయం చేసుకొని ఇలాంటి ఇల్లీగల్ యాక్టివిటీస్ అన్నీ కూడా జిల్లా అంతా జరుగుతున్నప్పటికీ కూడా ఏ ప్రభుత్వం వచ్చినా పట్టించుకోవడం లేదు. ప్రభుత్వ భూములు పరిరక్షిస్తాం, అది చేస్తాం, ఇది చేస్తాం, చెరువులు పరిరక్షిస్తాం అని దానికి వేల కోట్ల రూపాయల నిధులు మంజూరు చేసి వృధాగా పోవడమే తప్ప ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదు. దీనికి ఉదాహరణే ఇవాళ మనకి విజయనగరం జిల్లా బొడ్డవార సమీపంలో ఉన్నటువంటి స్వప్నలోక లేఅవుట్లో కూడా అనేక చెరువులు ఇందులో కబ్జాలు అయిపోతున్నా కూడా ఏ ప్రభుత్వం పట్టించుకోలేదు. తెలుగుదేశం ప్రభుత్వంలో ఇక్కడ భూములు కొన్నారు, అప్పటి ప్రభుత్వంలోనే ఇక్కడ పంచాయతీ తీర్మానాలు కూడా ఈ చెరువులకు చేసేయడం జరిగింది. ఆ తర్వాత వచ్చినటువంటి వైసీపీ ప్రభుత్వం ఎవరైతే కోలగొట్ల వీరభద్రస్వామి బంధువులు ఉన్నారో ఇందులో భాగస్వాములు అయ్యి ఈ భూములన్నింటినీ కూడా లేఅవుట్లుగా వేసేసి ఇక్కడ ఉన్నటువంటి రైతాంగానికి అన్యాయం చేశారు. ప్రభుత్వ భూముల్ని శుభ్రంగా కూడా కబ్జా చేసేశారు. ఇప్పుడున్నటువంటి కూటమి ప్రభుత్వంలో కూడా రైతులు కోర్టుకు వెళ్ళారు, పోరాటం చేస్తున్నారు. నేటికి కూడా అదే పరిస్థితి. అంటే ఇక్కడ మనకు అర్థమవుతుంది ఏంటి అంటే ఒక రాజకీయ పార్టీలో ఒక నాయకుడు ఏమి శాసించినా అధికారులు దానికి అనుగుణంగా పనిచేస్తారు అనే దానికి నిదర్శనమే ఇవాళ ఈ స్వప్నలోక్ అనేటటువంటి అతిపెద్ద లేఅవుట్. దానికి ఆ సైట్కి సంబంధించి రోడ్డు మార్గం ఏర్పాటు చేయడం జరిగింది. గత వైసీపీ ప్రభుత్వంలోనే ఈ రోడ్డు మార్గం ఏర్పాటు చేశారు. దీనికి సంబంధించి ఇందులో కొన్ని చెరువులు కూడా ఇందులో కప్పేసి చట్టవిరుద్ధంగా ఇక్కడ ఉన్నటువంటి అసైన్ ల్యాండ్స్ అన్నీ కూడా చట్టవిరుద్ధంగా లేఅవుట్కి ఉపయోగించడం అనేది జరిగింది. దీనిపైన అప్పట్లో రైతులు కోర్టుకు వెళ్ళడం, కోర్టు నుంచి ఆర్డర్స్ వచ్చిన తర్వాత ఈ మధ్యకాలంలో తహసీల్దార్ గారు ఇక్కడ హెచ్చరిక బోర్డులు కూడా పెట్టి ఈ చెరువుని మళ్ళీ తవ్వించే ప్రయత్నం చేశారు. కానీ తూతూ మంత్రంగా ఇక్కడ ఉన్నటువంటి చూశారు కదా మీరు, సుమారుగా 8 సెంట్లు ఆక్రమణ జరిగిందని తహసీల్దార్ గారు అక్కడ బోర్డు పాటించడం జరిగింది. ఆ బోర్డులు కూడా ఇవాళ అక్కడ లేకుండా చేశారు ఇక్కడ ఉన్నటువంటి ఈ యాజమాన్యము. తర్వాత ఈ బోర్డులు ఎప్పుడైతే తీసివేసేసారో మళ్ళీ మీడియా తరపున మేము ప్రశ్నించగానే ఇక్కడ తూతూ మంత్రంగా రోడ్డు తవ్వేయడం కూడా జరిగింది. కానీ చెరువులు పరిరక్షణ కోసం ఇవాళ జలహారతి పేరుతో ప్రభుత్వం వేల కోట్ల రూపాయలు ఖర్చు పెడతా ఉంది. కానీ అధికారులు మాత్రం వారి నిర్లక్ష్యం కారణంగా ఇక్కడ ఉన్నటువంటి చెరువులు, వాగులు, అసైన్ ల్యాండ్స్ అన్నీ కూడా రియల్ ఎస్టేట్ చేతుల్లోకి వెళ్ళిపోతున్నా కూడా ప్రభుత్వంలో ఉన్న ప్రజాప్రతినిధులు కూడా స్పందించకపోవడం కూడా ఇక్కడ రైతులకి చాలా ఇబ్బందులు తెచ్చిపెడుతుంది. దీనిపైన ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి రైతులు కూడా మరింత సమాచారం అడిగి మనం తెలుసుకుందాం. చెప్పండి, ఇక్కడ గతంలో చెరువులు ఉండేవి కదా? చెరువులు ఉండేయండి. ఆ చెరువుల్ని ఇది చెరువేనండి. ఈ చెరువుని కప్పెట్టేసి దీని మీద వెళ్ళి స్వప్నంలో ఇప్పుడు కొత్తగా తీసుకొని వాళ్ళు చేస్తున్నారండి. రోడ్డు వేయడం జరిగిందండి. అలాగే చిన్నబంద పెద్దబంద అనే దగ్గర కూడా సేమ్ అది చెరువు మీద వెళ్ళి రోడ్డు వేశారండి. గత ప్రభుత్వంలో ఇవన్నీ జరిగాయండి. కానీ ఇప్పుడు మేము దగ్గర ఒక 5-6 సార్లు కలెక్టర్ గారికి వెళ్ళి అర్జీ పెట్టడం జరిగింది. అలాగే వాళ్ళు వచ్చి చూసి వెళ్ళిపోయినంత వరకే తప్ప ఇక్కడ ఎటువంటి చర్యలు తీసుకోలేదండి. లాస్ట్ టైం మనసారి కూడా అలాగే కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళి అర్జీ పెడితే జేసీపీ తీసుకొని వచ్చి పైన గొలికేసి ఇలాగ వదిలి వెళ్ళిపోయారు. ఇప్పుడు చూడడానికైతే రీమోల్డింగ్ చేయడానికి ఇలా తవ్వారు తప్ప ఇది చెరువు అనేసి తవ్వినట్లుగా ఎవరికి అనిపించలేదండి. హెచ్చరిక బోర్డులు పెట్టారండి. ఆ హెచ్చరిక బోర్డులు కూడా తీస్తారండి. ఇది గవర్నమెంట్ చెరువు ల్యాండ్ ఎంత అయితే ఉన్నాయో అంతా మళ్ళీ తిరిగి గవర్నమెంట్ కన్వర్ట్ చేయాలని ఎస్విఎన్ అనే సైట్లో ఒక 5-6 చెరువులు ఉన్నాయి సార్. ఆ చెరువులు ప్రతిదీ ఒక 5-6 ఎకరాల చెరువులే తప్ప చిన్న చెరువులు ఏటి కాదండి. అందులో బోల్డ్ ఆదాయం వస్తుందండి. ఆదాయం రావాల్సిన చెరువులు కూడా మాయ అనేసి కబ్జా చేయడం జరిగిందండి. అక్కడ స్విమ్మింగ్ పూల్ ఇవన్నీ పెట్టడానికి అన్ని ప్లాన్లతో వాళ్ళు ఉన్నారు. కానీ గవర్నమెంట్ అయితే మాత్రం ఈ చెరువులు పంచాయతీ ఇవ్వండి అని మేమంటే దానికి వేరేలా మాట్లాడి అవి పంచాయతీకి హ్యాండ్ ఓవర్ చేయకుండా వాళ్ళు సొంత నియామకాలు ఉపయోగిస్తున్నారు. అది గవర్నమెంట్ స్పందించి ఆ 5 చెరువులు కూడా పంచాయతీ అప్పచెప్తారని మేము కోరుతున్నామండి. చూశారు కదా, రైతులు ఏదైతే చెప్తున్నారో చాలా వరకు ఇక్కడ చెరువులు కప్పేశారు, అసైన్ ల్యాండ్ కప్పేశారు. తూతూ మంత్రంగా ఇక్కడ బోర్డులు పాతడం, అదేవిధంగా మళ్ళీ మళ్ళీ రోడ్డు నిర్మాణం చేయడానికి ఏదో వ్యూహం రచించినట్టుగా కూడా ఇక్కడ మన రైతులు అయితే చెప్పడం జరిగింది. ఇక్కడ ప్రభుత్వ స్థలాలు, చెరువులు కాపాడాల్సిన అధికారులు ఖచ్చితంగా చట్టాన్ని అమలు చేయడంలో రాజకీయ ఒత్తిడికి లోనవుతున్నారనేది ఇక్కడ మనకి స్పష్టంగా కనబడుతూ ఉంది. అదేవిధంగా గతంలో కూడా మన
ఈ స్థానికంగా ఉన్నటువంటి రిపోర్టర్లు కూడా ఈ విషయాలన్నిటి మీద కూడా సార్ ఇక్కడ బోర్డులన్నీ కూడా చాలా చోట్ల చెరువుల మీద మీరు ఆ హెచ్చరిక బోర్డులు పెట్టినా కూడా తీసేస్తున్నారండి, దాని మీద మీరు ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదంటే లేదు లేదు అటువంటి వాటి మీద కూడా మేము కఠినంగా వ్యవహరిస్తామని మన తహసీల్దార్ గారు మాట్లాడడం కూడా జరిగింది. అసలు ఒకసారి ఆయన ఏం మాట్లాడారో గతంలోనే ఒకసారి మీరు చూడండి. అందులో ఎక్కడైనా మనం ఏమిటంటే ఆక్రమణ జరిగింది అనేది ఫిర్యాదు వస్తే దాన్ని వెంటనే కూడా మనం ప్రొటెక్షన్ చేయడం, గవర్నమెంట్ ల్యాండ్ అని బోర్డులు పెట్టడం కూడా జరుగుతుంది. ఇప్పుడు ఏంటంటే కొంతమంది బోర్డులు తీసేస్తున్నారు అనేది మీరు చెప్తున్నారు కాబట్టి అలాంటి ఇన్సిడెంట్స్ ఏమైనా ఉంటే మళ్ళీ దాన్ని ప్రొటెక్ట్ చేస్తాం మేమంతానా, మళ్ళీ బోర్డులు పెడతాం. అలాంటి బోర్డులు ఎవరైనా తీసేస్తే వాళ్ళ మీద చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటాం మేము. చూశారు కదా మన తహసీల్దార్ గారు ఏ రకంగా మాట్లాడారో. అంటే ఇవన్నీ కూడా తహసీల్దార్ ఒక అధికారిగా ఆయన అన్ని చెబుతున్నారు, కానీ కూడా అమల్లోకి వచ్చేసరికి ఆయన చర్యలు తీసుకోవడంలో వెనకడుగు వేస్తున్నారు. అది ఎందుకు ఏంటి అనేది, రాజకీయ ఒత్తిళ్లు ఏమైనా ఉన్నాయా అనేది ప్రజలు ఇక్కడ సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. అయితే ఇప్పుడు దీనిపైన మరోసారి ఇక్కడ తహసీల్దార్ గారిని కూడా మనం వివరణ అడిగే ప్రయత్నం చేద్దాం. నమస్తే సురేష్ గారు, చెప్పండి. సార్ ఇప్పుడు ఈ స్వప్నలోకం అప్పుడు బోర్డులు పీకేశారని మనం ఒక వార్త వేసాం సార్. అయితే దాని మీద చెరువులు పునర్నిర్మించాలని కూడా ఫిర్యాదులు రైతుల నుంచి వస్తున్నాయి సార్. అయితే రోడ్డు మామూలుగా తవ్వేశారు, ఏదో మళ్ళీ రోడ్డు వేయడానికి అనుకూలంగా ఉన్నట్టు తవ్వేశారు తప్ప దాన్ని చెరువులాగా దాన్ని చేసి వాళ్ళ మీద ఎటువంటి చర్యలు తీసుకోలేదు. దాని మీద ఫిర్యాదులు వెళ్ళాయి. మరి ఏంటి సార్ పరిస్థితి, దాని మీద వివరణ ఇస్తారని. అది తవ్వాం కదా, ఇంకా పూర్తిగా తవ్వేమంటారు. అయితే మరి అది చెరువులాగా ఉండాలి కానీ రోడ్లాగా ఉంచితే మరి ఇంకా దానివల్ల రైతులకి ఏంటి ఉపయోగం, అదే రైతులు అడుగుతున్నారు. ఇవాళ రైతుల దగ్గర మేము వివరణ తీసుకున్నాం సార్. అయితే తహసీల్దార్ గారిని ఒకసారి మేము వివరణ కోరుతామండి, దాని మీద చర్యలు తీసుకుంటామని మన గతంలో చెప్పారు అని మేము వాళ్ళకి చెప్పడం జరిగిందండి. అదేవిధంగా ఇక్కడ అక్రమంగా రోడ్లు వేశారు కాబట్టి యాజమాన్యం మీద కూడా చర్యలు తీసుకోవాలని వాళ్ళు కోరుతున్నారు సార్. అదే ఏంటి మీరు ఏం వివరణ ఇస్తారని. అలాగే సార్, అలాగే, థ్యాంక్ యూ. ముత్యాలనాయుడు గారు చెప్పండి. సార్ నేను జనకంలో సురేష్ రాజుని. చెప్పండి సురేష్ గారు, చెప్పండి. సార్ ఇప్పుడు మీరు మన ఎస్కోట్ మండలానికి చెరువులు పరిరక్షణ సమితి మీరేనా? నేనేనండి. సార్ ఇప్పుడు మనకి ఇప్పుడు స్వప్నలోకం ఉంది కదా, దానికి సంబంధించి అప్పుడు బోర్డులు పెట్టారు ఎంఆర్ఓ గారు, చెరువులు కప్పిసి దాని మీద లేఅవుట్ వేశారని, రోడ్డు వేశారని. అంటే దాని మీద మీరు ఏమైనా స్పందించలేదు, ఏంటి దాని పరిస్థితిని? అంటే ఇప్పుడు దాని మీద హెచ్చరిక బోర్డులు పాతారండి, పాతేసిన తర్వాత మళ్ళీ తీసేశారు, చెరువులు తవ్వించాలి కదా, అది ఎందుకు మరి దాని తర్వాత మీరేం దాని మీద ముందుకెళ్ళదా? మరేమో స్పందన లేదా? మీరు కాదు గవర్నమెంట్ అధికారులు. ఇప్పుడు జలహారత పేరుతోని చాలా కార్యక్రమాలు జరుగుతున్నాయి కదా, చెరువులు మరి పరిరక్షించడానికి దాని మీద ఏదో పోరాటం ఏదో చెయ్యాలి కదా, మీరు ఏమైనా దాని మీద నెక్స్ట్ స్టెప్ జిల్లా పెద్దలకు చెప్పడం జరిగింది. జిల్లా మొత్తం చెరువులన్నింటికి కలెక్టర్ గారికి ఇవ్వడం జరిగింది. అది మరి ఈ మధ్య ఇచ్చారు, మొన్న కిందట సోమవారం గ్రీవెన్స్ ఇచ్చారు, మళ్ళీ నిన్నటికో ఇచ్చినట్టుంది. అది ఒకసారి పై వాళ్ళు చెప్పేసి మీకు చేయనా అంటే రెవెన్యూ అధికారులు ఎందుకు స్పందించడం లేదనేది, అంటే దాని మీదకి వెళ్ళలేదు, అది అలా వదిలేసామని అంటున్నారు. ఎన్నిసార్లు అడిగినా సరే దాని మీద యాక్షన్ తీసుకుంటాం అంటారు. ఏదో రాజకీయ ఒత్తిళ్ళు ఉన్నాయేమో మరి. ఉంటే మరి చూశారు కదా, చెరువుల పరిరక్షణ సమితి సభ్యుడు ఎవరైతే ఈ మండలానికి సంబంధించి ఉన్నారో ఆయన కూడా చెప్తుంది ఏంటంటే, అనేక ఫిర్యాదులు చేసినప్పటికీ స్థానికంగా రెవెన్యూ అధికారులు పట్టించుకోవడం లేదనేది వారు చెబుతున్నమాట. ఇప్పటికే పేదవాడికి ఇళ్ల పట్టాలు ఇస్తామని ప్రభుత్వం చెబుతా ఉంది ఒక పక్క. ఇలాగ అన్యాయక్రాంతం అయిపోతే ఏ ప్రభుత్వం అయినా ఎలా పేదవాడికి భూమి ఇవ్వగలుగుతుందో ప్రభుత్వమే సమాధానం చెప్పాలి. ఎప్పటికైనా సరే ప్రభుత్వ యంత్రాంగం దీని మీద చర్యలు తీసుకొని ఈ చెరువులు పరిరక్షించాల్సిన బాధ్యత జిల్లా కలెక్టర్ గారు ఇందులో ఇన్వాల్వ్ అయ్యి ప్రత్యేకమైన దృష్టి సారించి రియల్ ఎస్టేట్ కంపెనీలకి పనిచేస్తున్నటువంటి అధికారులు కానీ లేదంటే వారి ప్రజాప్రతినిధులు కానీ వీళ్ళందరి మీద కూడా ఒక పర్యవేక్షణ అనేది ఏర్పాటు చేసి చెరువులను కాపాడాలని చెప్పేసి స్థానిక రైతులు అయితే కోరుతున్నారు. నమస్తే, మీరు చూస్తూనే ఉండండి జనకమలం.